హాయ్ ఫ్రెండ్స్, రామకృష్ణ రావునమ్మ కుకింగ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మమ్మీ ఎర్రగడ్డ కొచ్చు చేస్తుంది. ఎలా చేస్తుందో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు మమ్మీ చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎర్రగడ్డలు కొచ్చు చేసుకుందాము. దానికి కావాల్సింది ఎర్రగడ్డలు ఇలా సన్నగా తరుక్కోవాలి. చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టినాను. కారం ఇప్పుడు తిరువాతలు వేసుకుందాము. పెనం పెట్టి ఆయిల్ వేసినాను. జీలకర్ర, సాసవలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై బాగా కావాలి. ఇప్పుడు తెల్లగా తీసేసి వేసుకున్నాం దంచుకొని. ఎర్రగడ్డలు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెంగా మగ్గినాయి కదా, ఇప్పుడు కొంచెంగా సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు వేగినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కారపొడి, కారం తగినట్ల కారపొడి వేసుకోవాలి. కొంచెంగా ధనియా పొడి, ఇప్పుడు కొంచెంగా మెంతి పొడి వేస్తాను ఫ్రెండ్స్. చింతపండు నీళ్ళు వేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చింతపండు నీళ్ళు వేసుకున్నాను. తగినట్ల కారము, ఉప్పు అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. ఇవి కాసినసేపు ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. పైనంత ఆయిల్ తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, గొజ్జు రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, రైస్ లేక అంతా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.